అతి తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిల్ జీవోను రద్దు చేస్తూ మాట నిలబెట్టుకున్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నాగిని చెరువు గ్రామంలో భూ రీసర్వే పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డిలాగా ఫోటోలు పిచ్చి రంగుల పిచ్చి కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలందరూ గౌరవంగా ఉండాలన్న ఉద్దేశంతోనే రాజముద్రతో కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. మరి మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో మేము చెప్పాం ల్యాండ్ టైటిలింగ్ రద్దు అన్నాం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశాం. అదే విధంగా మరి గత ప్రభుత్వం ఫోటోలు పిచ్చితో రంగుల పిచ్చితో ప్రజల డబ్బుతో ఏ విధంగా అయితే ఫోటోలు వేసుకున్నారో మనం చూసాం. లాస్ట్ గవర్నమెంట్ లో మరి ఎప్పుడు ఇన్నేళ్లైంది మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పార్టీలు పరిపాలించారు, కానీ ఏ విధంగానూ ఫోటోలు పిచ్చితో ప్రజల జీవితాలతో ఆడుకుంది వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో వేసుకొని వెనకల నవరత్నాలని చెప్పి పరిచారం చేసుకుంది. మరి ఆ రోజు మేము ఎన్నికల సమయంలో చెప్పాం, మాకు ఫోటోలు పిచ్చి లేదు, ప్రజలందరూ బాగుండాలి, గౌరవంగా ఉండాలి, భారతదేశ గౌరవాన్ని పెంచే విధంగా మరి ఈ రోజు రాజముద్ర వేసి ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మరి పట్టా పాస్ బుక్లను పంపిణీ జరుగుతోందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు గత 5 ఏళ్లలో జరిగిన భూ కబ్జాలు కావచ్చు, రీసర్వే అని చెప్పి ప్రజలతోనూ రైతులతోనూ ఏ విధంగా చెలగాటమాడుకున్నారో మనందరికీ తెలుసు. మరి గత ముఖ్యమంత్రి ఏ విధంగా చేశారో దానివల్ల రైతులు చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి రీసర్వే వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు మరి ఒక పక్క రెవెన్యూ మినిస్టర్ గారు మరి కలెక్టర్లు అందరూ కూర్చొని ఒక ప్రణాళిక ప్రకారం మరి రీసర్వే అన్నీ జరిగాయి. మరి రీసర్వే విలేజ్లు మళ్ళీ సర్వే చేయించి చేతనైనంత వరకు పరిష్కరించగలిగినవన్నీ పరిష్కరించి ఈరోజు రాజముద్ర వేసి మరి రైతన్నులందరికీ ఈరోజు పట్టా పాస్బుక్ల పంపిణీ కూడా జరుగుతున్నారన్న విషయం తెలియజేస్తూ, అంటే రైతు పక్షపాతి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మాకు ఫోటోలు పిచ్చి లేదు, మాకు ప్రజలు బాగుండాలి, ప్రజలు గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News